తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఈ జూలై మాసము 2వ ఆదివారపు దైవారాధనకు సంఘమంతటిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మనమందరము కలిసి ప్రార్థనలో ఏకీభవించి మన ఉదయకాలపు దైవారాధనను ప్రారంభించుదాము. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువు పక్షాన సంఘమంతటికి మనవి చేస్తూ ఉన్నాము. ప్రార్థన. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ ఘనమైనటువంటి అద్వితీయ అత్యున్నతమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాము. ఈ జూలై మాసము 2వ పరిశుద్ధ దినములోనికి ప్రవ్వా, విశ్రాంతి దినపు దైవారాధనలోనికి మేము ప్రవేశించబోచుండగా ప్రవ్వా, ఈ జూలై మాసము 2వ వారము వేదాంత విద్య ఆదివారముగా ప్రవ్వా మేము ధ్యానము చేయబోచుండగా తండ్రి, మరి విశ్వాసము అనగా ఎట్టిదో తెలుసుకొనుటకు, ఆ విశ్వాస ప్రకారముగా మేము జీవించుటకు మమ్మలను సిద్ధపరచండి తండ్రి. మేమును గూర్చేటువంటి అవగాహనను, మీ స్వభావ స్వరూపములను మేము అర్థము చేసుకోవటానికి ప్రవ్వా, ఈ వేద విద్య ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత అవసరమైనదో మేము తెలుసుకొని ప్రవ్వా, ఈ పరిశుద్ధ గ్రంథములో దాగి ఉన్నటువంటి సత్యాలను, ఆ మర్మాలను ప్రవ్వా దైవ జ్ఞాన సహాయముతో వేదాంత విద్య పాండిత్యమును ప్రవ్వా మేము గడించి వాటిని సంఘానికి, విశ్వాసులకు అర్థమయ్యేటువంటి రీతిలో వారికి బోధించి, తద్వారా భూమి మీద మీ రాజ్యమును ప్రవ్వా మేము విస్తరించటానికి ప్రవ్వా మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ ఉదయకాలపు ఆరాధనను ప్రవ్వా మీరే దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సంఘమా, మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి ప్రారంభ కీర్తనగా 257వ కీర్తనను మనమందరము కలిసి పాడుతూ ఈ ఉదయకాలపు ఆరాధనను ప్రారంభించుదాము. దేవుని వాక్యము జీవములకు ఆస్పదము, చిరమగుదా నాము భావముల మార్చునాము, బహుళ సాధనాము శ్రీ వినోదదాయకము దేవుని వాక్యము. పాపతతికి నాయుధాము, పాపికాశ్రయము, భూపతులకు దుస్తరము, పుణ్య సాధనాము, శాపమానం చెడు శరము, జగతికి విభవము శ్రీ వినోదదాయకము దేవుని వాక్యము. స్వాతంత్ర విరుదనము, సర్వశ్రేయము, ఘాతకులకు ఖడ్గము, నీతికి నిలయము, ప్రీతిని గరపెడు వేదము, జాతికి పదము శ్రీ వినోదదాయకము దేవుని వాక్యము. కోలాహల
శ్రీ వినోదదాయకము దేవుని వాక్యము జ్ఞానికి దుర్గావ్యము దాని బోధనము దీన జనుల కాంతాము శోధితాము మానిత భక్తిని దినాము మానని పఠనాము శ్రీ వినోదదాయకము దేవుని వాక్యము. ఈ సమయంలో ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర లేఖన భాగముగా కీర్తనల గ్రంథము 111వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తరముగా కలిసి చదువుదము. కీర్తనల గ్రంథము 111వ సంకీర్తన మొదటి వచన ప్రారంభము. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటిని ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమ ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చియున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజన స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియలు మహాత్మ్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీయు నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి, సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపతగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములనుగాక. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగునామెన్. వేదవాక్య పఠనములు. మొదటిగా పాత నిబంధన గ్రంథ పాఠము నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనము నుంచి 12వ వచనం వరకు వ్రాయబడినటువంటి పాత నిబంధన గ్రంథ పాఠమును శ్రీ మురారి శిఖామణి గారు చదివి వినిపిస్తారు. ద ఫస్ట్ రీడింగ్, దట్ ఇస్ ది ఓల్డ్ టెస్టమెంట్ రీడింగ్, ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 3 verses 1 to 12. ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠముగా నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్యము చదువుకుందాము. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్య అవతలకు తోడుకొని దేవుని పర్వతమైన ఓరేపుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను.
అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోసే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పరిజ్జీయులకు, యూయులకు, ఎబిషీయులకును నివాస స్థలమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులో వారిని పెట్టుతున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనెను. అందుకు మోసే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోలుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన, నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపిదననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించుదరనను. ఇచ్చటికి మొదటి పాఠము సరి. దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో వీ హ్యావ్ ఎ స్పెషల్ హిమ్ ఫ్రమ్ అవర్ సెయింట్ పీటర్స్ ఇంగ్లీష్ హిమ్నల్ బుక్, హిమ్ నెంబర్ 19. We have heard a joyful sound. Jesus saves, Jesus saves. Spread the goodness all around. Jesus saves, Jesus saves. Bear the news to every land. Climb the steeps and cross the wave. Onward is the Lord's command. Jesus saves, Jesus saves. Raft it on the rolling tide. Jesus saves, Jesus saves. Tell to sinners far and wide. Jesus saves, Jesus saves. Sing the islands of the sea. Echo back the ocean caves. Earth shall keep a jubilee. Jesus saves, Jesus saves. Sing about the battle strife. Jesus saves, Jesus saves. By his death and endless life, Jesus saves, Jesus saves. Sing it softly through the gloom. When the heart of mercy craves,
Sing in triumph o'er the tomb. Jesus saves, Jesus saves. Give the winds a mighty voice. Jesus saves, Jesus saves. Let the nation now rejoice. Jesus saves, Jesus saves. Shout salvation full and free. Highest hills and deepest caves. This a song of victory. Jesus saves, Jesus saves. ఈ సమయంలో పత్రిక పాఠము చదువుబడును. పత్రిక పాఠముగా అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 13వ వచనం వరకు శ్రీమతి ఎం సులోచన గారు చదివి వినిపిస్తారు. ది ఎపిస్టల్ రీడింగ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ది సెకండ్ లెటర్ ఆఫ్ పాల్ టు తిమోతి చాప్టర్ 2 వర్సెస్ 1 to 13. ఈ పరిస్థితి దినమునకు ఏర్పాట్లు చేయబడిన 2వ పాఠముగా అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 13వ వచనములకు రాయబడిన దేవుని వాక్యము. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 13వ వచనముల వరకు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొన్నాడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. నా స్వార్థ ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ స్వార్థ విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరగనను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియో చేయలేడు. ఈ మటుకు 2వ పాఠము సరే. దయచేసి కూర్చోనండి. We have another hymn from our English hymnal book, hymn number 213. Revive thy work, O Lord, thy mighty arm make bare. Speak with the voice that wakes the dead, and make thy people hear. Revive thy work, O Lord,
while here to thee we bow. Descend, O gracious Lord, descend. Oh, come and bless us now. Revive thy work, O Lord. Exalt thy precious name. And may thy love in every heart be kindly to a flame. Revive thy work, O Lord, while here to thee we bow. Descend, O gracious Lord, descend. Oh, come and bless us now. Revive thy work, O Lord, and bless to all thy word, and may its pure and sacred truth in loving faith be heard. Revive thy work, O Lord, while here to thee we bow. Descend, O gracious Lord, descend. Oh, come and bless us now. Revive thy work, O Lord. Give Pentecostal showers. Be thine the glory, thine alone. The blessing, Lord, be ours. Revive thy work, O Lord, while here to thee we bow. Descend, O gracious Lord, descend. Oh, come and bless us now. ఈ సమయంలో సువార్త పాఠము చదవబడుచుండగా విందము. సువార్త పాఠముగా పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకు శ్రీ ఎర్రగొల్ల యేసుదాస్ గారు చదివి వినిపిస్తారు. ద గాస్పల్ రీడింగ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 12 వర్సెస్ 20-26. పరిశుద్ధ గ్రంథములోని దేవుని వాక్యం విందము. సువార్త పాఠముగా యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం దేవుని వాక్యమును విందము. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుంచి ప్రారంభము. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. వారు గలిలయలోని బెత్సైదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పెను. అంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడ్ల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడ్ల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడ్ల నన్ను వెంబడింపవలను. అప్పుడే నేను ఎక్కడుండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడ్ల నా తండ్రి అతని ఘనపరచును. ఈ మటునకు దేవుని వాక్యము సరి. దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో మన తెలుగు కొయిర్ టీం వారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపించవలసిందిగా కొయిర్ వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము.
సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. చిన్న చిన్న గొర్రె పిల్లలము, కాపరివై మము కాయుము. అమ్మా నాన్న అన్నీ నీవై ఆదరించి సేదరిచుము. చిన్న చిన్న గొర్రె పిల్లలము, కాపరివై మము కాయుము. అమ్మా నాన్న అన్నీ నీవై ఆదరించి సేదరిచుము. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. చెంగు చెంగు మని దూకే నన్ను కంగారు పడనీయకు. గుట్టలలో మెట్టలలో దాటించి నన్ను మేపుము. చెంగు చెంగు మని దూకే నన్ను కంగారు పడనీయకు. గుట్టలలో మెట్టలలో దాటించి నన్ను మేపుము. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సంఖ్యలలో లోక బంధాలలో ఎందాక నీ ఉందువు. ఓ సోదరా ఓ సోదరి నేడే విడుదల నందు. సంఖ్యలలో లోక బంధాలలో ఎందాక నీ ఉందువు. ఓ సోదరా ఓ సోదరి నేడే విడుదల నందు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ప్రభువునందు
ప్రియ దేవుని సంగమా, దేవుడు మనల్ని ప్రేమించి తన విశేష కనికరము చొప్పున ఈ జూలై మాసము 2వ ఆదివారపు దినాన ఈ దేవాలయములో కుటుంబాలతో కలిసి ఆ దివ్య దేవుని యొక్క సన్నిధానాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా అనుభవించేటువంటి అవకాశమును మనకు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ, నిజంగా ఎంతోమంది ప్రియులు, మనకంటే యోగ్యులు, ముఖ్యులు, ఘనులు చనిపోయినప్పటికీ దేవుడు మనల్ని ఇంకా తన ఉచిత కృప చొప్పున మనను క్షమించి ప్రేమించి తన యొక్క కృపలను మనపై కనుపరచి మనకిస్తున్నటువంటి ఈ అవకాశమును బట్టి దేవునికి స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. హిజ్కియా రాజు అంటా ఉంటాడు, యెషయా గ్రంథం 38వ అధ్యాయములో ఆ మరణకరమైనటువంటి రోగము అతనికి సంభవించి మరణానికి అత్యంత చేరువలో ఉన్నటువంటి సందర్భంలో ఈ మాటలు రాస్తా ఉంటాడు. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు అని తెలియచేస్తూ సజీవులే నిన్ను స్తుతిస్తారు అని దేవుడు తన యొక్క జీవితాన్ని 15 సంవత్సరాల పాటు ఆయుష్కాలాన్ని పొడిగించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రాజైన హిజ్కియా తన పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఇట్టి రీతిగా స్తుతిస్తూ ఉంటున్నాడు. సో ప్రభునందు ప్రియ సంఘమా, ఎప్పుడో చనిపోవలసినటువంటి వారమైనటువంటి మనలను దేవుడు ఇంకా బ్రతికి ఉంచాడు అని అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకుని నా పాపములన్నిటినీ ఆయన క్షమించాడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనము సజీవులముగా ఉండి దేవాలయంలో ప్రవేశించి ఆ దేవుని సన్నిధిని సంపూర్ణంగా పరిపూర్ణంగా మనము ఆరాధించటానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాది దేవుణ్ణి మనసారా సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆరాధిద్దామా? మనమందరము కలిసి యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17, 18, 19 వచనాల నుంచి ఒక చిన్న పాట మన కీబోర్డ్ ప్లేయర్ సజీవ్ యొక్క కంపోజ్లో నుంచి మరి ఒక చిన్న పాటను మనం ఆలపిద్దాం. సజీవులే కదా, సజీవులే కదా, నిన్ను స్తుతించెదరు, ఈ దినమున నేను సజీవినై నిన్ను, ఈ దినమున నేను సజీవినై నిన్ను స్తుతించుచున్నాను దేవా, స్తుతించుచున్నాను దేవా, స్తుతించుచున్నాను.
ప్రేమ చేతన ప్రాణమును నాశనమగు గోతి నుండి విడిపించితివి. నీ ప్రేమ చేతన ప్రాణమును నాశనమగు గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక నా పాపములు నీవు పారవేసితివి. నీ వీపు వెనుక నా పాపములు నీవు పారవేసితివి. చేతును ప్రభు స్తుతి ఆరాధన, చేతును ప్రభు స్తుతి ఆరాధన. సజీవులు సజీవులే కదా, సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించెదరు, నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవినై నిన్ను, ఈ దినమున నేను సజీవినై నిన్ను స్తుతించుచున్నాము దేవా, స్తుతించుచున్నాము, స్తుతించుచున్నాము దేవా, స్తుతించుచున్నాము. వికృతమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతిలో నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపముల నీవు పారవేసితివి. పాతాళమందు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞత చెల్లింపదు. పాతాళమందు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞత చెల్లింపదు. సమాధిలోకి దిగువారు నీ సత్యమునాశ్రయింపరు. సమాధిలోకి దిగువారు నీ సత్యమునాశ్రయింపరు. చేతును ప్రభు స్తుతి ఆరాధన, చేతును ప్రభు స్తుతి ఆరాధన. సజీవులు సజీవులే కదా, సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించెదరు, నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవినై నిన్ను, ఈ దినమున నేను సజీవినై నిన్ను స్తుతించుచున్నాను దేవా, స్తుతించుచున్నాను, స్తుతించుచున్నాను దేవా, స్తుతించుచున్నాను, స్తుతించుచున్నాను దేవా, స్తుతించుచున్నాను. తలలు వంచి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి మనం ప్రవేశిద్దాం.
సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాము. ఈ జూలై మాసము 2వ ఆదివారపు దినాన ప్రవ్వ, వేదాంత విద్య ఆదివారముగా దైవ జ్ఞానాన్ని ఆర్జించేటువంటి దిశగా ప్రవ్వ మా జీవితాలను మేము సిద్ధపరచుకోవటానికి మీ కృపదాయి చేయండి తండ్రి, సహాయం చేయండి ప్రవ్వా. ఇదిగో తండ్రి, ఈ విశ్రాంతి దినపు దైవారాధనను మీరు ప్రత్యేకపరచండి, పరిశుద్ధపరచండి, పావనపరచండి ప్రవ్వా. మమ్మలను ప్రక్షాళన చేసి శుద్ధి చేసి ప్రవ్వా, ఈ శ్రేష్టమైనటువంటి జీవవాక్యమును ప్రవ్వా మేము ధ్యానించి మా జీవితాలకు వాటిని అన్వయింపచేసుకునేటువంటి కృపను దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్కయు మనలను నిత్యము నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్కయు శక్తి కలిగినటువంటి నామములో ఈ ఉదయకాలపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరికీ వందనాలు. దేవుని యొక్క కృపను బట్టి మీరందరూ కూడా నేటి వరకు ఈ జూలై మాసము 2వ వారము వరకు కూడా మరి ఆరోగ్యంగా, క్షేమంగా, సురక్షితంగా ఉన్నారని ప్రభువునందు నేను విశ్వసిస్తూ ఉన్నాము. సో దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఉంచుకుని దేవుడు ఈ రోజున తన వాక్కు ద్వారా మనతో ఏమి మాట్లాడనై ఉన్నారో అనేటువంటి విషయంలో అందరం కూడా శ్రద్ధ కలిగి మరి మనల్ని మనము సిద్ధపరుచుకుందాం. సో జూలై మాసము 2వ ఆదివారపు దినాన దక్షిణ ఇండియా సంఘ లిటర్జీ ప్రకారము మనకు ఇవ్వబడినటువంటి ధ్యాన అంశముగా థియలాజికల్ సండే, వేదాంత విద్య ఆదివారము. సో థియలాజికల్ ఎడ్యుకేషన్ సండే, వేదాంత విద్య ఆదివారమును ఈ రోజున మనము పాటిస్తూ ఉన్నాము. అందుకొరకే ఇవ్వబడినటువంటి అంశము నోయింగ్ ఫెయిత్ అండ్ డూయింగ్ ఫెయిత్. నోయింగ్ ఫెయిత్ అండ్ డూయింగ్ ఫెయిత్, విశ్వాసమును ఎరుగుట మరియు క్రియాపూర్వకముగా చేయుట. విశ్వాసమును ఎరుగుట మరియు క్రియాపూర్వకముగా చేయుట అనేటువంటి అంశమును నేటి దినాన మనము ధ్యానము చేయబోతూ ఉన్నాము. సో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రైస్తవ వేదాంత విద్య అనగా క్రైస్తవ విశ్వాసము, దైవత్వాన్ని గుర్చినటువంటి జ్ఞానము అభ్యసింప చేయునది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఈ వేదాంత విద్య మానవ మనుగడ, మానవ మతము, మానవ ఉనికి మరియు మానవ భవిష్యత్తును గూర్చినటువంటి విషయములను తెలియచేయుచున్నది అనేటువంటి విషయాన్ని కూడా మనము కొద్దిగా ఆలోచన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. సో ఇట్టి విషయ పరిజ్ఞానము అనగా వేదాంత విద్య యొక్క విషయ పరిజ్ఞానము వేద వాక్య పఠనము ద్వారా దేవుని సృష్టిలోని అనేకమైనటువంటి విషయములను గమనించుట ద్వారా మరి వ్యక్తులు తమ్మును తాము సిద్ధపరుచుకుని ఇతరుల యొక్క ఆత్మీయ క్షేమము కొరకు ప్రబోధించువారిగా ఉండవలసి ఉన్నది అనేటువంటి సత్యాన్ని ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. సో ద వర్డ్ థియాలజీ is derived from the Greek theologia, which derived from theos meaning
థియోస్ అనగా గాడ్ దేవుడు, అండ్ లాజియా మీనింగ్ అటరెన్సెస్ ఆర్ సేయింగ్స్ ఆర్ oracles. So theos God and logia logos word, discourse, account or reasoning. So theos plus logos theology, which simply means the study of God, the study of God. So in Indian words we can say it, we can call it as Ishvara Vidya or Brahma Vidya. సో భారతీయ పరిభాషలో దీనిని చెప్పుకోవాలి అని అంటే మరి ఈశ్వర విద్య లేదా బ్రహ్మ విద్య అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఈ వేదాంత విద్య ఆదివారపు దినాన థియాలజికల్ ఎడ్యుకేషన్ is a study of God's word. Study of God's word. And it is about the Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చేటువంటి అధ్యయనాన్ని మనము దేవుని గూర్చినటువంటి అధ్యయనాన్ని మనము చేయవలసినటువంటి వారమై ఉన్నాము. సో ఇట్ హెల్ప్స్ us to avoid heresies, అబద్ధ బోధలను, and maintain true doctrine and helps us to improve our faith. సో దుర్బోధలను, చెడు బోధలను, అబద్ధ బోధలను ఖండించి సత్య సిద్ధాంతాన్ని వెలికితీసి మన విశ్వాసాన్ని వృద్ధిపరుచుకోవటానికి ఈ వేదాంత విద్య ఎంతో దోహదపడుతుంది అని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. సో భౌతిక విద్య ద్వారా ఒక వ్యక్తికి ఆలోచన వైఖరిలో మార్పు, సమాజ జీవితంలో ప్రవర్తన విలువలు తెలుపబడి మారుతున్నటువంటి సమాజ ప్రపంచ పరిస్థితులకు తగిన రీతిగా జీవించుటకు సహాయము కలుగుతుంది. ఇది సెక్యులర్ ఎడ్యుకేషన్, భౌతిక విద్య ద్వారా. వేరాజ్ థియోలాజికల్ ఎడ్యుకేషన్, వేదాంత విద్య దైవ వాక్యానుసారమైనదై పరిశుద్ధాత్మ ప్రేరణతో మారుతున్నటువంటి ప్రాపంచిక పరిస్థితులలో దేవుని వాక్యానుసారమైనటువంటి విలువలతో, సత్ప్రవర్తనతో దేవుని చిత్తానుసారముగా జీవిస్తూ సామాజిక మార్పు కలుగుటకు, దేవుని రాజ్య నిర్మాణమునకు సహాయపడుతుంది ఈ వేదాంత విద్య. అంతేకాక ఇది అబద్ధమైనటువంటి వాటి నుంచి, అసత్యమైనటువంటి వాటి నుంచి మనిషికి విడుదలను కల్పిస్తుంది ఈ వేదాంత విద్య అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో థియాలజీ simply means the study of God, and the church must study about God and understand God and live within a biblical theology to glorify God. So the church should love to hear the deep truths about their infinite God who has made himself known to them. సో అనంతమైనటువంటి దేవునిని, ఆ దైవిక సత్యాలను మనము, ఆ లోతైనటువంటి సత్యాలను ప్రేమతో విని విధేయతతో నేర్చుకొని మరి ఆ సత్య దేవుణ్ణి మనము మనకు ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఆ సత్య దేవుణ్ణి మనము ఘనపరచవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో నోయింగ్ ఫెయిత్ అండ్ డూయింగ్ ఫెయిత్.
విశ్వాసమును ఎరుగుట మరియు విశ్వాస ప్రకారముగా జీవించుట. సో హియర్ ద క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ఫెయిత్? విశ్వాసము అనగా ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, ఫెయిత్ is the master key of Christian life. And everything we get in the Christian life, we get by grace through faith. Amen. సమస్తము కూడా దేవుని యొక్క కృపచేత విశ్వాసము ద్వారా మన క్రైస్తవ జీవితంలో మనము సమస్తాన్ని కూడా పొందుకోగలుగుతాము అనేది మనము విశ్వాస నిర్వచనముగా ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో మనకివ్వబడినటువంటి 3 లేఖన భాగాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మొదటి పాఠమైనటువంటి పాత నిబంధన గ్రంథ పాఠము నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనము నుంచి 12వ వచనం వరకు వ్రాయబడినటువంటి దేవుని వాక్య పట్టణము మొదటి పాఠము మనం చూసినట్లయితే, ఈ మొదటి పాఠము ద్వారా మనము నేర్చుకోనైనటువంటి విషయం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఫెయిత్ హెల్ప్స్ us టు నో గాడ్ ఫుల్లీ ఆర్ హోల్లీ. ఫెయిత్ హెల్ప్స్ us టు నో గాడ్ ఫుల్లీ ఆర్ హోల్లీ. సో విశ్వాసము దేవునిని సంపూర్ణంగా తెలుసుకొనుటకు ఇది సహాయపడుతుంది అనేది పాత నిబంధన గ్రంథ పాఠము నుంచి మనము ఇప్పుడు నేర్చుకొని ఉన్నాము. సో ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు పాత నిబంధన గ్రంథ పాఠములో ఈ నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి 12 వచనాలలో మనం చూసినట్లయితే, దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగినటువంటి దేవుడు మన దేవుడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ఎవ్రీబడీస్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితము పట్ల దేవునికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ప్రతిరోజు కూడా దేవుడు తన వాక్కు చేత ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పఠిస్తూ ఉన్నప్పుడు ఆయన తన వాక్యము ద్వారా ప్రతిరోజు ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క సందేశాన్ని ఆయన ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అండ్ ద క్వశ్చన్ దిస్ మార్నింగ్ ఈజ్, హ్యావ్ యూ లుక్డ్ ఎట్ ది మెసేజ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితానికి దేవుడు ఈరోజు పంపించిన సందేశాన్ని నువ్వు చూసావా? ప్రతిరోజు ప్రతి ఒక్కరికి మన దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఆయన పంపిస్తూ ఉంటాడు. When we read the scriptures, when we look at our Bibles, when we open our Bibles, when we read the scripture, God has a message for you and for me. And the question is, have you looked at the message of God in your life? దేవుడు నీకు పంపించిన సందేశాన్ని నీ జీవితంలో నువ్వు ప్రతిరోజు చూసావా? ఇఫ్ నాట్, టుడే ట్రై టు లుక్ ఎట్ ద మెసేజ్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి ఆయన పంపించే సందేశం ఏంటి అనేది చూడటానికి ప్రయత్నం చేసి. సో హియర్ ద ఫస్ట్ రీడింగ్, the book of Exodus chapter 3 verses 1 to 12, God has a message for Moses. మోషే కొరకు దేవుడు ఒక వర్తమానాన్ని ఆయన పంపిస్తూ ఉన్నాడు, ఆయన పంపించాడు. సో ఇక్కడ ఆ వర్తమానము మోషే యొద్దకు పంపించినట్లే ఆ వర్తమానాన్ని దేవుడు నీకు నాకు ప్రతిరోజు కూడా పంపిస్తూ ఉన్నాడు. సో
డోంట్ ఫియర్ టు వాక్ ఇన్ ద వే దట్ గాడ్ కాలింగ్ యూ. ఆ వర్తమానము ద్వారా దేవుడు మోషేకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అనంటే, దేవుడు ఆశించినటువంటి, దేవుడు చూపించినటువంటి, దేవుడు నడిపించినటువంటి మార్గములో మోషే నడవాలని ఆ యొక్క వర్తమానాన్ని దేవుడు పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మండుచున్న పద, ది బర్నింగ్ బుష్, మనం చూసినట్లయితే ఈ మండుచున్న పొద ద్వారా ఒక అద్భుతమైన సందేశాన్ని దేవుడు మోషేకి ఇవ్వాలనుకుంటున్నాడు. సో దేవుడు సందేశాన్ని ఇస్తూ ఉన్నప్పుడు, వర్తమానాన్ని ఇస్తూ ఉన్నప్పుడు, మనము ఆ సందేశాన్ని, వర్తమానాన్ని నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. సో లెర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. నేర్చుకోవటం అనేది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ ఎటువంటి ప్రక్రియ అంటే, ఇట్స్ ఎ ప్రాసెస్ లైక్ ఏ 70+20+10. సో ఈ 70+20+10 ఈ సూత్రం, ఈ ప్రిన్సిపల్ ఏంటి అని మనం చూసినట్లయితే, ఎవ్రీ పర్సన్ లెర్న్స్ ఎవ్రీథింగ్ 70% త్రూ ఎక్స్పీరియన్స్. అనుభవము ద్వారా ప్రతి వ్యక్తి తన జీవితంలో 70% నేర్చుకుంటాడు. We learn everything through experience. 70% through experience we learn everything. రెండవది 20% త్రూ ఎక్స్పోజర్. ఆయా పరిస్థితులను మన జీవితంలో ప్రవేశపెట్టుట ద్వారా, అనుమతించుట ద్వారా మనము అనేక వ్యక్తులను, అనేకులు మనలను మన అనుదిన దైనందిన జీవితాల్లో కలుగజేసుకోవటం ద్వారా త్రూ ఎక్స్పోజర్ వి లెర్న్ 20%. And only 10% we learn through education. So 70% we learn out of experience, 20% we learn through exposure, and only 10% we learn through education. But the saddest thing is, ఈ రోజున విద్య కొరకు లక్షలు కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నారు ప్రతి పేరెంట్స్, ప్రతి తల్లిదండ్రులు. కానీ విద్య ద్వారా మనం నేర్చుకోగలిగేది ఎంత అంటే జస్ట్ 10%, 10%. మిగతా 70% అనుభవం ద్వారా, 20% ఎక్స్పోజర్ ద్వారా మనము నేర్చుకోగలుగుతూ ఉన్నాం. సో ఆఫ్టర్ యూ గెట్ ది బెస్ట్ ఆఫ్ ద డిగ్రీస్, ఫైనల్లీ యూ లెర్న్ వెన్ యూ గో త్రూ ది ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్. సో హియర్ ఈ మండుచున్న పొద ద్వారా దేవుడు ఒక సందేశాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. సో ఈ సందేశము 10% అయితే 70% మోషే అనుభవం ద్వారా గడించాలి, 20% ఎక్స్పోజర్ ద్వారా అతడు సంపాదించుకోవాలి. సో ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మోషేకు దేవుడు ఇచ్చిన రీతిగా మనకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. సో వెన్ గాడ్ గివ్స్ ఏ మెసేజ్, వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ దట్ మెసేజ్? ఆ సందేశంతో నువ్వేం చేస్తున్నావు? ఆ సందేశాన్ని నువ్వేం చేస్తున్నావు?
So think about you missing the message of God if you fail to learn through experience and through exposure. దేవుడు సందేశాన్ని ఇస్తున్నప్పుడు ఆ సందేశాన్ని మనము నేర్చుకుని ఆ సందేశము ద్వారా అనేకమైనటువంటి అనుభవాలను అనుభూతిని పొంది మనము దేవుని కొరకు వాడబడాలి అనేది దేవుని యొక్క ఆలోచనగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో దేవుడు ఇస్తున్న ఆ వర్తమానాన్ని ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము, ప్రతి బుధవారము, ప్రతి శనివారము దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని నీ సేవకుల ద్వారా నీకు ఇస్తూ ఉన్నప్పుడు వాట్ ఆర్ యు డూయింగ్ విత్ దట్ మెసేజ్? ఆర్ యు జస్ట్ లిసనింగ్ అండ్ లివింగ్ ఇట్ వితౌట్ రెస్పాండింగ్? కేవలము వింటూ వాటిని విడిచిపెడుతూ ఆ వర్తమానానికి స్పందించకుండా ఉంటున్నావేమో. ఈ రోజున దేవుడు అడుగుతూ ఉన్నాడు, నా వర్తమానాన్ని నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? స్పందిస్తున్నావా? సో ఇక్కడ మండుచున్న పొద సందర్భం నుంచి మనం కొన్ని విషయాలు, ఈ మండుచున్న పొద యొక్క ప్రత్యేకత ఒకటి, దాని ద్వారా మోషేకు దేవుడు ఇస్తున్న అనుభవము. రెండు, ఆ అనుభవము ద్వారా మోషే దేవుని కొరకు వాడబడిన విధానము. ఈ మూడు విషయాలు మొదటి పాఠంలో నుంచి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ నిర్గమకాండము 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అగ్ని వలన పొద మండుచున్నది, కానీ ఆ పొద కాలిపోవటం లేదు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇది దేవుని పొద, ఇది దేవుని యొక్క మండుచున్న పొద అనేటువంటి విషయాన్ని మనం ఒకవేళ ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇది గనక మనుషుడు ముట్టించిన పొద లేకపోతే ఆ మనుషుడు రగిల్చినటువంటి పొద అయితే అది ఖచ్చితంగా కాలిపోయి ఉండేది, బూడిదైపోయి ఉండేది. కానీ ఆ పొద నడిమిన అగ్ని మండుచుండెను, కానీ ఆ పొద కాలిపోలేదు అని మనం ఆలోచన చేసినప్పుడు ఇట్ వాజ్ ది బర్నింగ్ బుష్ ఆఫ్ గాడ్. అది దేవుడు మండించిన పొద కాబట్టే అది కాలిపోకుండా ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ పొద ద్వారా ఆ పొద యొక్క ప్రత్యేకత ఏంటి అని మనం చూసినట్లయితే, రిమెంబర్ ఇట్ వాస్ ది ఫైర్ ఆఫ్ గాడ్ and the fire was nothing but the presence of God. అది మనుషులు పెట్టిన మంట కాదు, కానీ అది ఎవరో రగిల్చిన మంట కాదు, కానీ అది దేవుడు మండించిన పొద కాబట్టే ఆ పొద కాలిపోలేదు. సో దేవుడు మండించిన మంట
కాబట్టే ద ఫైర్ వాజ్ నథింగ్ బట్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. సో వెన్ గాడ్స్ ఫైర్ ఈజ్ దేర్, గాడ్స్ ప్రజెన్స్ వాజ్ రిసైడింగ్ ఇన్ దట్ బుష్. సో ఈ మండుచున్న పొద యొక్క ప్రత్యేకత ఒకటి, అది దేవుడు నివసించే స్థలము. అది దేవుడు నివసించే స్థలము. దేవుడు మండించిన స్థలము కాబట్టి, దేవుడు అగ్నిలో ప్రత్యక్షమైన స్థలము కాబట్టి, ఇట్ వాజ్ ద dwelling place of God. And when God's fire in our life and God is in our life, God will continue to dwell in our life. సో ఇక్కడ ఇది దేవుని నివాస స్థలముగా మారింది. దేవుడు మండించిన ఆ పొద దేవుని సన్నిధిగా, దేవుడు సంచరించే స్థలముగా, దేవుడు సహవాసము చేసే స్థలముగా, దేవుడు నివాసము చేసే స్థలముగా అది మారింది. సో ఈ పొద ద్వారా దేవుడు చెప్పే మొదటి సందేశము, గాడ్ ఈజ్ విల్లింగ్ అండ్ ఇంట్రెస్టెడ్ టు డ్వెల్ in us, to reside in our life. మన జీవితాలలో ఆయన నివసించటానికి ఇష్టపడే దేవుడు, మనలో ఆయన ఉండటానికి ఆశపడుతున్న దేవుడు అనేది ఈ పొద ద్వారా దేవుడు మోషేకిస్తున్న సందేశం. పొదలో అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోలేదు. బికాస్ ఇట్ వాజ్ ద ఫైర్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ వాజ్ నథింగ్ బట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. And the people who have the fire of God, and God will continually dwelling and residing in their lives. And here God wants to reside, God wants to dwell in the life of Moses. మోషే జీవితంలో దేవుడు నివసించాలని ఆశపడుతున్నాడు. అది దేవుడు మండించిన పొద కాబట్టి అది దేవుని నివాస స్థలమైంది ఒకటి. రెండవది, ఆ పొద నుంచి మనం నేర్చుకోబోయే రెండవ ప్రత్యేకత ఏంటయ్యి అంటే, 3-4 వచనాలు మనం చూస్తే, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. సెకండ్ థింగ్, ఈ పొద నుంచి మనం నేర్చుకోబోయేటువంటి విషయం, ఈ పొద యొక్క ప్రత్యేకత ఒకటి, ఇట్ వాజ్ ఎ dwelling place ఆఫ్ గాడ్, దేవుడు నివసించే స్థలము. 2, ఆ పొద ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోషేతో. మోజెస్ మోజెస్. సో దట్ బుష్, దట్ బర్నింగ్ బుష్, బికాస్ ఇట్ వాజ్ ఆన్ ఫైర్ ఆఫ్ గాడ్, ఇట్ బికేమ్ ది మౌత్ పీస్ ఆఫ్ గాడ్. ఆ పొద పైన దేవుని అగ్ని మండుచుండుటను బట్టి ఆ పొద దేవుని నోరుగా మారింది. ఇఫ్ గాడ్స్ ఫైర్ ఇన్ అవర్ లైఫ్స్, అవర్ ఐస్ బికమ్ గాడ్స్ ఐస్, మన కన్నులు దేవుని కన్నులు. అవర్ హ్యాండ్స్ గాడ్స్ హ్యాండ్స్, మన చేతులు దేవుని చేతులు. అండ్ అవర్ వర్డ్స్ గాడ్స్ వర్డ్స్, మన మాటలు దేవుని మాటలుగా మారుతాయి. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సత్యము ఏంటి అనంటే,
because it was the fire of God, it became a dwelling place of God. ఆ మంట దేవుడు మండించటాన్ని బట్టిన మంట కాబట్టి అది దేవుడు నివసించే స్థలమైంది. 2, అది దేవుడు మాట్లాడే స్థలమైంది. సో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అని మనం చూస్తే ఆ 12 వచనాల వరకు 3 విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. God spoke about 3 things to Moses. 3 ప్రత్యేకమైనటువంటి విషయాలు అక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ అబౌట్ రిడెంప్షన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇస్రాయేలు ప్రజల విమోచన గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2, ద రెన్యువల్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ యొక్క ఇస్రాయేలు ప్రజల యొక్క రెన్యువల్, వారిని నూతన పరచాలనేది దాని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 2, ద రెస్టరేషన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ ఇస్రాయేలు ప్రజలను మరలా దేవుడు తన వాగ్దాన దేశంలో వారిని సమకూర్చాలని, ప్రవేశపెట్టాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో బికాస్ ఆఫ్ ది ఫైర్ ఆన్ దట్ బుష్ ఇట్ బికేమ్ ఏ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. బికాస్ ఆఫ్ ది ఫైర్ ఆఫ్ గాడ్ that bush became the mouthpiece of God. దేవుడు మండించిన మంటను బట్టి ఆ స్థలము దేవుని నివాస స్థలమైంది. 2, ఆ స్థలము దేవుడు మాట్లాడే స్థలమైంది. 3వదిగా మనం చూసినట్లయితే ఆ మండుచున్న పొద నుంచి దేవుడు మోషేకి చెప్పే సందేశము ఇక్కడ మనం చూస్తే 4వ వచనంలో దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఇక 3వదిగా మనం చూసినట్లయితే because of the fire of God on that bush, that place became a holy place. ఆ పొద నడుమ దేవుడు అగ్ని మండించుటను బట్టి ఆ స్థలము దేవుడు నివసించే స్థలమైగా మారింది. ఆ స్థలము దేవుడు మాట్లాడే స్థలముగా మారింది. ఆ స్థలము దేవుడు పరిశుద్ధపరిచిన స్థలముగా మారింది. సో ఈ రోజున దట్ బుష్ వాజ్ నథింగ్ బట్ యువర్ హార్ట్ అండ్ మై హార్ట్. ఆ పొద మరేదో కాదండి, నీ హృదయము నా హృదయము. వెన్ గాడ్స్ ఫైర్ విత్ ఇన్ us, మన హృదయంలో దేవుడు తనను గూర్చినటువంటి ఆ మంటను మండించినప్పుడు, రగిల్చినప్పుడు, అండ్ అవర్ లైఫ్ బికేమ్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. మన జీవితం దేవుని నివాస స్థలం అవుతుంది. అండ్ అవర్ మౌత్ బికేమ్ గాడ్స్ మౌత్ పీస్. మన నోరు దేవుని గురించి మాట్లాడే నోరుగా మారుతుంది. అండ్ అవర్ రిసైడింగ్ ప్లేస్ విల్ బికమ్ ఏ హోలీ ప్లేస్. మనం నివసించే స్థలము దేవుడు పరిశుద్ధపరిచిన స్థలముగా మారింది. సో దిస్ ఇస్ ద చర్చ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ఇల్లు. ఇట్స్ నాట్ మై హౌస్. ఇది నా ఇల్లు కాదు, ఇది నా ఆస్తి అంతకంటే కాదు, నేను సంపాదించింది అంతకంటే కాదు. ఇది దేవుని ఇల్లు. సో దేవుని ఇంటిలో మనము దేవుని వాక్యము చేత మన హృదయాలు మన్నించబడాలి. సో దైవ వాక్యము చేత మన హృదయాలు రగిల్చబడినప్పుడు, మన్నించబడినప్పుడు ఇక్కడ దేవుడు నివసించాలని ఇష్టపడతారు.
అదే రీతిగా దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటారు. అదే రీతిగా ఈ స్థలమంతటినీ కూడా దేవుడు పరిశుద్ధపరుస్తారు. సో దిస్ వాజ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్ టు మోసెస్ ఆన్ ది హోలీ మౌంట్. సో ఈ రోజున దేవుడు ఒక అద్భుతమైన సందేశం ఇస్తూ ఉన్నాడు. ఫెయిత్ హెల్ప్స్ us టు నో గాడ్. మోషే యొక్క విశ్వాసము, దేవునిపై అతనుకున్నటువంటి ఆ విశ్వాసము ఏం చేసింది అనంటే, దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అనేటువంటి విశ్వాసాన్ని అతనిలో నూతనంగా పుట్టించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 3వ వచనం ప్రకారం, అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. అతనికి చూడాలి అనేటువంటి ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన డెవలప్ అయ్యి, ఇంప్రూవ్ అయ్యి, అది వృద్ధి చెంది దేవునిపై అతనికి అచంచలమైనటువంటి విశ్వాసముగా మారినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ద క్యూరియాసిటీ ఆఫ్ మోసెస్, ఆ క్యూరియాసిటీ, దేవుడు ఈ ఉదయకాల సమయమందు ఈ గొప్ప సందేశాన్ని, వర్తమానాన్ని నాకు పంపించడం ద్వారా నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనేటువంటి ఆ క్యూరియాసిటీ ఆ రోజున మోషే జీవితంలో ఉండటం దేవుడు చూశాడు. కాబట్టే ఇశ్రాయేలీల ప్రజల యొక్క విమోచనార్థం, ఇశ్రాయేలీల ప్రజల యొక్క రెన్యువల్, నూతన పరిచయ విధానార్థం, ఇశ్రాయేలు ప్రజల యొక్క రెస్టరేషన్, వారిని సమకూర్చేటువంటి విషయంలో God has chosen this vessel, this instrument, this channel called Moses. Hallelujah. So faith helps us to know God deeper and deeper. విశ్వాసం ఏం చేస్తుంది అంటే, దేవుణ్ణి ఎక్కువగా, మరింత ఎక్కువగా, మరింత లోతుగా ఆయన్ను తెలుసుకోవాలి, ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన పట్ల ఒక క్యూరియాసిటీని ఈ డెవలప్ చేస్తుంది విశ్వాసం అనేది. సో వెన్ గాడ్ సీ ది క్యూరియాసిటీ ఆఫ్ మోసెస్ టువర్డ్స్ ది బర్నింగ్ బుష్, గాడ్ క్యాప్చర్డ్ హిమ్. ఎప్పుడైతే అతడు ఆ మండుచున్న పొద విషయంలో తన యొక్క నిశితమైనటువంటి దృష్టిని, సూక్ష్మమైనటువంటి దృష్టిని, తన యొక్క ఆలోచనను, తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క దిశను అన్నిటినీ కూడా దాని మీద కేంద్రీకరించాడో, దట్ టైమ్ గాడ్ క్యాప్చర్డ్ ద లైఫ్ ఆఫ్ మోసెస్. ఆ సమయము దేవుడు మోషేను తన స్వాధీనంలోకి తెచ్చుకున్నటువంటి సమయము. సో ఇదంతా కూడా విశ్వాసము ద్వారా మనం దేవుణ్ణి మరింత దగ్గరగా, మరింత ఎక్కువగా, మరింత లోతుగా మనం తెలుసుకోవటానికి ఈ విశ్వాసం అనేది మనకు సహాయపడుతుంది. సో ఫెయిత్ హెల్ప్స్ us టు నో గాడ్ డీపర్ అండ్ డీపర్. ఇది మొదటి పాఠం నుంచి. రెండవ పాఠంలోకి వద్దాం. రెండవ పాఠాన్ని మనం చూస్తే, పౌలు తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూస్తే, ఈ 2వ పాఠమైన పత్రిక పాఠం ద్వారా దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు, ఈ వేదాంత విద్య ఆదివారపు దినాన అని మనం ఆలోచన చేసినప్పుడు, ఈ ఫెయిత్ హెల్ప్స్ us టు గ్రో ఇన్ గాడ్ పర్ఫెక్ట్లీ. ఫెయిత్ హెల్ప్స్ us టు గ్రో ఇన్ గాడ్ పర్ఫెక్ట్లీ. విశ్వాసము దేవునిలో పరిపూర్ణంగా ఎదిగేటట్లు సహాయపడుతుంది. విశ్వాసం అనేది అది మనకు సహాయపడుతుంది. సో ఇక్కడ ది సెకండ్ లెటర్ ఆఫ్ పాల్ టు తిమోతి చాప్టర్ 2 verses 1 to 13 మనం చూసినట్లయితే,
పౌలు దేవుని యొక్క ఈ బోధను తిమోతికి అప్పగించాడు. తిమోతి ఆ బోధన విధానాన్ని తర్వాత నెక్స్ట్ లెవెల్ వారికి అందించాలి. ఇట్స్ ఎ ప్రాసెస్. సో గాడ్ హ్యాస్ చోజన్ us and he saved us, he loved us, he forgiven us, and he has given us a beautiful assignment. సో దేవుడు పౌలుకు అసైన్మెంట్ ఇచ్చాడు. పౌలు ఆ అసైన్మెంట్ని తిమోతికి ఇచ్చాడు. ఇప్పుడు తిమోతి ఆ యొక్క అసైన్మెంట్ని ఆ తరువాత తరం వారికి ఆయన ఇవ్వాలి. సో ఇక్కడ మనం చూస్తే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైనటువంటి మనుషులకు అప్పగించు. Paul entrusted God's assignment to Timothy, and here Timothy is supposed to entrust that assignment to the faithful and the people who are able to teach. సో ఇక్కడ 3 ఉదాహరణలు పౌలు తిమోతికి తెలియచేస్తూ ఉంటున్నాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అనేటువంటి మాట. సో when we go through the faith, విశ్వాసముతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకములో మనకు అనేకమైనటువంటి శ్రమలు ఎదురవుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో పౌలు ఇక్కడ తిమోతికి అంటున్నాడు, నువ్వు నాతో కూడా ఆ శ్రమలను అనుభవించాలి. ఆ శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆ శ్రమలను అనుభవిస్తూ ఉన్నప్పుడు, శ్రమలలోనే మనం దేవునిలో మరింత ఎక్కువగా, మరింత దగ్గరగా, మరింత లోతుగా మనం ఎదగాలి అనేది పౌలు తిమోతికి ఇస్తున్నటువంటి సందేశంగా ఈ పత్రిక పాఠంలో మనం చూస్తాం. అందుకొరకు ఆ శ్రమలలో ఒక దైవజనునిగా ఆ సంఘము నుంచి, సమాజము నుంచి, అన్ని వైపుల నుంచి ఆ సేవకునికి, దైవజనునికి వచ్చేటువంటి శ్రమలలో ఆ సేవకుడు ఏ రీతిగా ఆ శ్రమలను అధిగమించాలి, ఆ సవాళ్లను ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచనలో పౌలు తిమోతికి 3 ఉదాహరణలు తెలియచేస్తూ ఉంటున్నాడు. సో ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ సోల్జర్, ది ఎగ్జాంపుల్ ఆఫ్ an athlete, and the example of a farmer. ఒక సైనికుని ఉదాహరణ, అదే రీతిగా ఒక జట్టి అయిన వాని యొక్క ఉదాహరణ, అదే రీతిగా ఒక వ్యవసాయదారుని ఉదాహరణ. సో 3 ఉదాహరణలు పౌలు తిమోతికి తెలియచేస్తూ ఉంటున్నాడు. సైనికుడు, అదే రీతిగా అథ్లీట్ ఆటగాడు, అదే రీతిగా ఫార్మర్ వ్యవసాయకుడు. సో సోల్జర్, సో ఇమాజిన్ ఏ సోల్జర్స్ లైఫ్. బార్డర్లో మనం చూస్తూ ఉంటాం, బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మిలిటరీ. బార్డర్లో వారి యొక్క జీవన విధానాలు చాలా దారుణంగా ఉంటాయి. భయంకరమైనటువంటి చలి, భయంకరమైనటువంటి ఎండ, భయంకరమైనటువంటి వర్షాలు, అక్కడ ఎక్కడ కూడా వారు ఉండటానికి నివాస యోగ్యము కానటువంటి పరిస్థితులు, తినటానికి ఆహారము లేక, ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య వారు
దేశాన్ని రక్షించేటువంటి ఒక గొప్ప బాధ్యతను వారు చేపట్టి ఉంటారు. అటువంటి సైనికుడు అలాంటి పరిస్థితుల మధ్య ఎలా ఉంటాడు అంటే, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. సో బార్డర్లో ఉండేటువంటి సైనికుడు ఎవరూ కూడా అతనికి వేరే యావిగేషన్ అనేది, గృహం ఎలా ఉంది, కుటుంబం ఎలా ఉంది, రక్త సంబంధికులు ఎలా ఉన్నారు, బిడ్డలు ఎలా ఉన్నారు, భార్య ఎలా ఉంది, లేకపోతే తాను సంపాదించేటువంటి ఆ యొక్క డబ్బుతో ఏమి వ్యాపారం చేయాలి, లేకపోతే ఎక్కడ స్థిరపడాలి, ఇటువంటి అదర్ యావిగేషన్స్, అదర్ థాట్స్ అనేవి అతనికి ఉండరాదు, ఉండకూడదు కూడా. ఉన్నట్లయితే ఆ యొక్క శత్రువు అతని యొక్క ఆలోచనలో అతడు హఠాత్తుగా దౌర్జన్యంగా ఆ దేశ సరిహద్దుల్లో నుంచి మరి లోపలికి వచ్చేటువంటి అవకాశాలు ఎన్నో ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ సోల్జర్ని ఎగ్జాంపుల్గా చెప్పడంలో పౌలు యొక్క ఆలోచన ఏంటంటే, బీ లైక్ ఏ డెడికేటెడ్ సోల్జర్. ఒక సైనికుడు ఆ యుద్ధ భూమిలో ఎంత శ్రద్ధగా, జాగ్రత్తగా, ఏమాత్రం ఏమరపాటు లేకుండా, ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా ఎంత జాగ్రత్తగా ఉంటాడో, అంత జాగ్రత్తగా నువ్వు నీకు అప్పగింపబడినటువంటి సంఘములో దైవజనుడిగా, సేవకునిగా ఏ వైపు నుంచి శత్రువు ఆ యొక్క దేశంలోకి ప్రవేశిస్తాడో, ఆ ప్రవేశించటానికి ఏమాత్రం కూడా అవకాశం కల్పించకుండా నువ్వు దేశాన్ని ఎలా కనిపెట్టుకుని ఉండాలో అలాగే సంఘంలోనికి అపవాది, దుష్టుడు, శత్రువు చెడు బోధల ద్వారా, చెడు మాటల ద్వారా, చెడు కార్యాల ద్వారా, చెడు చేష్టల ద్వారా, చెడు ఆలోచనల ద్వారా, చెడు అలవాట్ల ద్వారా సంఘములో ఏ రకమైనటువంటివి, ఏ వ్యక్తిలో కూడా, ఏ విశ్వాసిలో కూడా, ఏ కుటుంబంలో కూడా, ఎవరిలో కూడా జొరబడకుండా ప్రతి ఒక్కరిని పర్యవేక్షించేటువంటి బాధ్యత, జాగరూకత కలిగినటువంటి ఒక సైనికుని వలె ఒక దైవజనుడు, సేవకుడు, కాపరి తనకప్పగింపబడినటువంటి సంఘానికి he should be like a dedicated soldier, because a soldier always concentrate on the given work. తనకు ఇవ్వబడిన, అప్పగింపబడినటువంటి ఆ బాధ్యత పట్ల, పని పట్ల అతడు ఎంతో భయముతో, శ్రద్ధతో, జాగ్రత్తతో అతడు దేశభక్తితో చేస్తాడు. కాబట్టి దైవ భక్తితో, దైవ జనుడుగా, దేవుని యొక్క నివాస స్థలములో ఉంటున్నటువంటి నీవు ప్రతి వ్యక్తిని, ప్రతి విశ్వాసిని, ప్రతి కుటుంబాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటూ సంఘములోనికి అపవాది, దుష్టుడు, శత్రువు ఏ ఏ రూపాల్లో ప్రవేశిస్తాడో అవన్నీ కూడా తెలుసుకుని ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వకుండా లివ్ లైక్ ఏ సోల్జర్ యాజ్ యూ మినిస్టరింగ్ గాడ్స్ చర్చ్. 2, ది ప్రిన్సిపల్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అథ్లీట్. జట్టి అయిన వాడు మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. సో ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ అన్ అథ్లీట్. An athlete. So live like a disciplined athlete. ఆటగాడు నియమాల ప్రకారము జీవించాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పౌలు తిమోతికి చెప్తూ ఈ యొక్క కాపరత్వములో, సేవకత్వములో, యాజకత్వములో, దేవుని మందిరములో ఫస్ట్ యూ షుడ్ మెయింటైన్ ఏ డిసిప్లిన్ లైఫ్ అండ్ యూ హ్యావ్ టు డిసిప్లిన్ ది ఎంటైర్ కాంగ్రిగేషన్. ఒకటి, నువ్వు ఆ నియమాల ప్రకారము జీవించాలి. 2, నీకు అప్పగింపబడినటువంటి జీవము కలిగిన దేవుని సంఘాన్ని ఆ నియమాల ప్రకారము, ఆ నిబంధనల ప్రకారము నడుచుకునేటువంటి విధంగా
నువ్వు చూసుకోవాలి. సో ఇవాళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఎవరికైనా చెప్తే బాగా చెప్పు చేరలే మీరు మాకు అనేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. సో ఎవ్రీవేర్ డిజార్డర్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో ప్రతి ఏరియాలో మనం చూసినట్లయితే డిజార్డర్, ఒక క్రమం అనేది ఉండదు. ఈ రోజున ఆఫ్టర్ 3 months God has given us a privilege to dwell in his holy sanctuary. 3 నెలల తర్వాత దేవాలయానికి ఎంతో ఆతృతతో, ఆశతో, ఇష్టంతో వస్తూ ఉన్నాం. ఆతృత ఉండటం మంచిదే, ఆశ కలిగి ఉండటం మంచిదే, ఇష్టపడి రావటం మంచిదే. వాటన్నిటికీ మించి గాడ్ ఈజ్ డిమాండింగ్ ఎ లైఫ్ ఆఫ్ డిసిప్లిన్ ఫ్రమ్ యూ. దేవుడు నీ నుంచి ఏమి ఆశిస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు? లివ్ లైక్ ఏ డిసిప్లిన్ అథ్లీట్. ఒక ఆటగాడు నియమ ప్రకారము ఏ రీతిగా ఆ యొక్క ఆట స్థలంలో రూల్స్ రెగ్యులేషన్స్తో ఉంటాడు, ఆ లైన్ దాటకుండా, లైన్ తప్పకుండా ఎలా ఆ లైన్లోనే పరిగెత్తుతూ ఉంటాడో, ఆ లైన్లోనే ఆడుతూ ఉంటాడో, అదే రీతిగా గాడ్ హ్యాస్ గివెన్ అస్ సచ్ ఎ బార్డర్ లైన్. ఈ బార్డర్లో ఉంటేనే, కానీ ఈ బార్డర్లో విడిచి మనందరూ కూడా డిజార్డర్గా ఉంటాం. చెట్ల కింద, బయట రోడ్డు మీద, హాస్టళ్ళ దగ్గర, వరండాల్లో, ఆ స్కూల్ దగ్గర, బైక్ స్టాండ్ల దగ్గర, కారుల్లో కూర్చుని, ఆ యొక్క గ్రౌండ్లో కూర్చుని మొబైల్స్ ఆడుకుంటూ, మరి పక్కన వాళ్ళతో మాట్లాడుతూ దేవుని యొక్క ఆరాధనకు, దేవుని యొక్క సన్నిధికి ఎంతగానో భంగం కలిగిస్తున్నావు. నీకు ఆ విషయం అర్థమవుతుందా? అందుకే పౌలు ఇక్కడ తిమోతికి తెలియచేస్తూ ఉన్నాడు, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ఉండవలెనో నువ్వు వారికి నేర్పించాలంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో, జాగ్రత్తగా వినాలండి, డియర్లీ బిలవ్డ్ ఇన్ క్రైస్ట్, పరిశుద్ధ పేతురు దేవాలయ కుటుంబ సభ్యులారా, సంఘస్థులారా, స్త్రీలారా, పురుషులారా, యవనస్తులారా, చిన్నపిల్లలారా, వృద్ధులారా, పెద్దలారా, యాజకులారా, దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. సో జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగుండాలి? లైక్ ఏ సోల్జర్. ఏ సోల్జర్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ ది గివెన్ వర్క్. సో దేవుడు ఇక్కడ మాకొక బాధ్యత, విశ్వాసులుగా మీకొక బాధ్యత, కొయిర్ బృందంగా మీకొక బాధ్యత, పెద్దలుగా వారికొక బాధ్యత, స్త్రీలుగా మీకొక బాధ్యత, చిన్న బిడ్డలుగా వీరికొక బాధ్యత, యవన బిడ్డలుగా మీకొక బాధ్యత. ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యతలు ఇస్తూ ఉన్నప్పుడు ఆర్ వి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది అసైన్డ్ వర్క్, ఎంట్రస్టెడ్ వర్క్, మనకు అప్పగింపబడినటువంటి ఆ పని మీద మనము దృష్టిని పెడుతున్నామా? సో వాక్యాన్ని వినటానికి మనం వస్తున్నాం, దేవునిని ఆరాధించటానికి మనం వస్తూ ఉన్నాం. సో దేవుణ్ణి ఆరాధించటానికి వచ్చినప్పుడు దేవుని నేను ఆరాధించాలి తప్ప ఆటపాటలు, ఇతరుల యొక్క యోగక్షేమాలు, లేకపోతే కబుర్లు, లేకపోతే మొబైల్ గేమ్లు, లేకపోతే వాట్సాప్లు, ట్విట్టర్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, ఇవన్నీ కూడా ఆడుకుంటూ కాలక్షేపం చేయటానికైతే నువ్వు ఇక్కడికి రావక్కర్లా. ఎందుకంటే ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని మందిరములో, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో నీకు తెలియవలనని. ఎవరికి? పాల్ అడ్రసింగ్ టు తిమోతి. సో కాబట్టి ఈ నియమాలు ముందు మాకు తెలియాలంట, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముందు మాకు తెలియాలంట, ఆ రూల్ ప్రకారం మేము జీవించాలంట.
జీవించి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని దేవాలయంలో ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత ప్రతి దైవజనునికి ఉంది. సో ఈ రోజున ఆర్డర్లీగా ఉండవలసిన దేవుని సంఘము డిజార్డర్ అయిపోయింది. అందుకే దేవుడు దేవాలయాలన్నీ కూడా మూతవేయటం గల కారణం ఏంటంటే దెర్ వాజ్ డిజార్డర్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. డిజార్డర్లీ పీపుల్, disorderly believers, disorderly Christians, and disorderly clergy and disorderly elders. So the third example, live like a farmer. వ్యవసాయదారుని ఉదాహరణ, ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ఫార్మర్. వ్యవసాయదారుడు గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. పాటుపడటం అంటే కష్టపడటం. దేవుని పొలములో మనమందరం కూడా వ్యవసాయం చేయటానికి వచ్చినటువంటి వారము. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడాలి. సో పొలాన్ని వ్యవసాయాన్ని పండించేటువంటి విధానం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభునందు ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, వ్యవసాయాన్ని పంట పండించాలంటే ఫస్ట్ ఒకటి పొలం దున్నబడాలి. వీ నీడ్ టు బ్రేకప్ ది సాయిల్. నేలంతా ఏం చేయబడాలండి? మొట్టమొదటిగా నాగలితో దున్నాలి. సో దున్నటం అనేది చాలా కష్టమైంది. ఈరోజంటే ట్రాక్టర్లు, మెషిన్లు చాలా మెటీరియలైజ్డ్ వచ్చేసినాయి. కానీ ఆ దినాల్లో మనుషులే ఆ నాగటి మెడ మీద పెట్టుకుని, భుజాల మీద పెట్టుకుని లాగుకుంటూ కష్టపడి దున్నేటువంటి వారు. సో కాబట్టి పంట పండించడానికి, పొలం పండించడానికి మొట్టమొదటిగా వీ హ్యావ్ టు బ్రేకప్ ది సాయిల్. తర్వాత ఫెర్టిలైజ్ ఇట్, ఎరువులు వేయాలి. నేల దున్నిపడిన తర్వాత ఎరువు వేయాలి. తర్వాత మనం ఏం చేయాలి? విత్తనాలు జల్లుకుంటూ వెళ్ళాలి. సో ది సీడ్. ఆ తర్వాత వాటరింగ్ ది ప్లాంట్స్. అవి మొలకెత్తేసరికి చక్కగా నిత్యము కూడా అక్కడ నీరు ప్రవహించేటట్లుగా ఉంచాలి. బ్రేక్ అప్ ది సాయిల్. మొట్టమొదటిగా విశ్వాసి హృదయం అనేది దున్నబడాలి. నువ్వు తప్పు చేశావు, నువ్వు అతిక్రమించావు, దేవుని ఎదుట పాపం చేశావు అనేటువంటి గద్దింపు ఈ దేవాలయంలో వాక్యము ద్వారా నీకు గుచ్చబడాలి. నీ హృదయానికి అది గుచ్చుకోవాలి. ఆ తర్వాత ఎరువు. ఆ యొక్క దున్నబడినటువంటి నేలలో ఎరువు, మంచి ప్రార్థన అనేటువంటి ఎరువులు, విశ్వాసం అనేటువంటి ఎరువులు వేయాలి. ఆ ఎరువులు వేసిన తర్వాత విత్తనాలు, వాక్యం. తీరిక ఉన్నప్పుడల్లా, ఖాళీ ఉన్నప్పుడల్లా, ఓపిక ఉన్నప్పుడల్లా, సమయం ఉన్నప్పుడల్లా వర్డ్. ఆ తర్వాత ప్లాంటింగ్. నిత్యము నీరు, నిత్యము దేవునితో సహవాసం, నిత్యము దైవజనులతో సహవాసం, నిత్యము విశ్వాసులతో సహవాసం. ఇవన్నీ చేసినప్పుడు ఆ పంట, ఆ ఫలము ఆ వ్యవసాయదారుడు అనుభవిస్తాడు. సో కాబట్టి 3 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. ఒక సంఘ కాపరి అయినటువంటి తిమోతికి పౌలు, లివ్ లైక్ ఏ సోల్జర్, లివ్ లైక్ ఎన్ అథ్లీట్ and live like a farmer, a dedicated soldier, a disciplined athlete and a die-hard farmer. వ్యవసాయం చేసేటువంటి వాడు ఒళ్ళంతా కూడా వైట్ కాలర్ జాబ్ వేసుకు చేస్తాడా? వ్యవసాయం చేసేవాడు ఒళ్ళంతా మురికి, ఒళ్ళంతా చెమట, ఒళ్ళంతా బురద, నిత్యము కూడా ఆ బురదలోనే. సో నీ చెమట కారునంతగా ఒక దైవజనుడిగా విశ్వాసుల కొరకు, మందిరం కొరకు పాటుపడాలి. సో
Faith helps us to grow in God perfectly. విశ్వాసము దేవునిలో పరిపూర్ణంగా ఎదిగేటట్టు చేస్తుంది. ఇక మూడవదిగా చివరిగా నేను ఈ మాట ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుంచి 26 వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుంచి 26 వరకు. Faith helps us to see God completely. Faith helps us to see God completely. విశ్వాసము దేవుని సంపూర్ణంగా చూడగలగటానికి సహాయపడుతుంది. సో ఇక్కడ మనం చూస్తే ఆ పండుగలో, అనగా పస్కా పండుగ, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండేది. వారు గలిలయలోని బెత్సయిదా వాడిన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పెను. ఆంద్రేయు ఫిలిప్పుయు వచ్చి యేసుతో చెప్పిరి. సో మూడవదిగా మేము యేసును చూడగోరుచున్నాము. We want to see Jesus, to serve him. We want to see Jesus, to follow him. We want to see Jesus, to be with him forever and forevermore. ఆయనను సేవించటానికి, ఆయనను వెంబడించటానికి, ఆయనతో సదా నివసించటానికి మేము ఆయనను చూడగోరుచున్నాము. ఆశపడేటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు, ఎవరైతే ఆయనను సంపూర్ణంగా, పరిపూర్ణంగా, మనస్సారా చూడాలి అనుకుంటారో అట్టి వారికి ఆయన దర్శనమిచ్చేటువంటి దేవుడు. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వేదాంత విద్య ఆదివారపు దినాన నోయింగ్ ఫెయిత్ అండ్ డూయింగ్ ఫెయిత్, విశ్వాసమును ఎరుగుట, ఆ విశ్వాస ప్రకారముగా జీవించుట అనేటువంటి అంశములు 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. హౌ ది ఫెయిత్ లెవెల్స్ ఆఫ్ మోసెస్ అండ్ హౌ ది ఫెయిత్ లెవెల్స్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ Timothy, and how the faith levels of the Greeks who visited Jesus and who wished to see Jesus Christ అనేటువంటి అంశాన్ని మనము చూస్తూ ఉన్నాం. సో ఈ జూలై మాసము 2వ విశ్రాంతి దినపు వేదాంత విద్య ఆదివారపు దినాన లెట్ us చెక్ అవర్ ఫెయిత్ లెవెల్స్, మన విశ్వాసపు విలువలను మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము అని వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంటుండగా, ఈ రోజున నీ విశ్వాసపు కొలబద్ద, నీ విశ్వాసపు పరిమాణము ఎట్టి రీతిగా ఉంది, ఏ స్థాయిలో ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి నువ్వు బేరీజు వేసుకుంటూ, దేవా, మా విశ్వాసమును వృద్ధి పొందించుము ప్రభువా అని నువ్వు ఆయనను అడగగలిగితే, లార్డ్, ఇంప్రూవ్ మై ఫెయిత్ లెవెల్స్, ఇంక్రీజ్ మై ఫెయిత్ లెవెల్స్, డెవలప్ మై ఫెయిత్ లెవెల్స్, మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించు ప్రభువా, మా విశ్వాసపు పరిధిని పెంచుము ప్రభువా, మా విశ్వాసపు స్థాయిని విస్తృతపరచుము ప్రభువా అని నువ్వు అడగగలిగితే, నువ్వు ఆయనను ప్రార్థించగలిగితే, మీలో ఆవగింజంత విశ్వాసము ఉంటే నాకు చాలు అని ఆయన కోరుకుంటూ ఉంటున్నారు. సో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమందు జీసస్ ఆస్క్స్ us a faith of mustard seed, a faith of mustard seed. ఆవగింజంత విశ్వాసాన్ని నువ్వు కనపరచలేవా? ఈరోజు ఆయనపై విశ్వాసము లేకుండా నేను ఆయన వాడను, నేను ఆయన దానను అని నువ్వు ఎలా చెప్పుకోగలుగుతూ ఉన్నావు?
ఆయనపై నమ్మకం లేకుండా నేను క్రైస్తవుడను క్రైస్తవురాలను అని ఎలా చెప్పుకోగలుగుతున్నావు? ఆయనపై మరి ఈ యొక్క బిలీఫ్ అనేది నువ్వు కనపరచకుండా, ప్రదర్శించకుండా నేను క్రైస్తవుడను క్రైస్తవురాలను, నేను భక్తుడను భక్తురాలను అని నువ్వు ఎలా చెప్పగలుగుతూ ఉన్నావు? ఈ రోజున లెట్ us all try to check our faith levels on this theological education Sunday. ఈ వేదాంత విద్య ఆదివారపు దినాన మన విశ్వాసపు స్థితిని, మన విశ్వాసపు స్థాయిని, మన విశ్వాసపు పరిమాణాన్ని, మన విశ్వాసపు కొలతను, మన విశ్వాసపు మరి పరిధిని మనం ఒక్కసారి తెలుసుకోవటానికి, ఒకసారి మరి ఆ విశ్వాసములో మనం ఎక్కడ నిలబడ్డాము అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి అవపాసన చేసుకుంటూ, ఒక్కసారి మనము ఆయనతో మరింత దగ్గరగా, ఆయనకు మరింత చేరువుగా, ఆయన యొక్క వాక్యములో మరింత లోతుగా, ఆ ప్రార్థనా జీవితంలో, భక్తి జీవితంలో, ఆ యొక్క నిరీక్షణ జీవితంలో మరింత ఆయనకు సన్నిహితంగా మనం బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృపణ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, సెక్యులర్ ఎడ్యుకేషన్ ద్వారా పనికిరాని జ్ఞానాన్ని ఎంతో సంపాదించాం తండ్రి. ఈ వేదాంత విద్య దైవ జ్ఞానముతో కూడినటువంటి విద్య నేడు మాకు అవసరమై ఉన్నది, కావలసి ఉన్నది. ఈ లోకములో మేము బ్రతకటానికి ఈ సెక్యులర్ ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటే చాలదు ప్రభువా. ఈ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, క్రైస్తవ విద్య, థియలాజికల్ ఎడ్యుకేషన్, వేదాంత విద్య ఈ లోకములో ఎప్పుడు ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ఉండాలో, ఏ రీతిగా మాట్లాడాలో, ఏ రీతిగా నడుచుకోవాలో, ఏ రీతిగా స్పందించాలో, ఏ రీతిగా వివరణ ఇవ్వాలో, ఇవన్నీ మాకు తెలియటానికి ప్రభువా, we need your wisdom, the divine wisdom. ఆ దైవ జ్ఞానము మాకు అవసరమైనది. ఆ దైవిక గుణము మాకు కావలసి ఉన్నది ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ వేదాంత విద్య యొక్క అవసరతను క్రైస్తవ సంఘము తెలుసుకుని అనేక మంది యవన బిడ్డలను ప్రభువా ఈ వేదాంత విద్యను అభ్యసించుట కొరకు ప్రోత్సహించేటువంటి సంఘాలుగా మీరు సిద్ధపరచండి ప్రభువా. దైవజనుడైన పౌలు తిమోతిని ప్రభువా ఈ దైవికమైన విద్యను బోధించుట ద్వారా, దైవ జ్ఞాన సంబంధమైనటువంటి విద్యను అతనికి నేర్పించుట ద్వారా అతడు పరిచర్య చేయబోయేటువంటి సంఘములో అతడు ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా బోధించాలో, ఏమి బోధించాలో, ఎవరికి ఎలా బోధించాలో అర్థమయ్యే రీతిలో ప్రభువా ఆ 2 పత్రికలు పౌలు యొక్క బోధన తన శిష్యుడైన తిమోతికి ఏ రీతిగా బోధించాడో ఈ రోజున ప్రభువా నీ బోధను పొందుకున్న మేము కూడా ఆ దైవ జ్ఞాన సంబంధమైన విద్యను నేర్చుకున్న మేము కూడా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు నడుచుకొనవలనో నీకు తెలియవలనని నీకు ఇది వ్రాయుచున్నాను అని మీరు తెలియచేశారు. ఈ రోజున ప్రభువా ది ప్రామినెన్స్ ఆఫ్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఇన్ క్రిస్టియన్డమ్, క్రైస్తవ ప్రపంచంలో దైవ జ్ఞాన సంబంధమైన విద్య యొక్క అవసరత, ప్రాముఖ్యత, ప్రాధాన్యత అనేది క్రైస్తవ సంఘము తెలుసుకొని అనేకులను ఈ విద్యను అభ్యసించటానికి ప్రోత్సహించులాగున మా సంఘమును, ఈ సంఘము ద్వారా దైవ జ్ఞాన విద్య అభ్యసించినటువంటి బోధకులను, అభ్యసిస్తూ ఉన్నటువంటి విద్యార్థులను మీ అద్భుతమైన హస్తాలకు అప్పగించుకుంటూ ఇందులో దాగి ఉన్నటువంటి లోతైన మర్మాలను, సత్యాలను ప్రభువా సంఘ విశ్వాసులకు విడమరిచి, వివరించి
విశ్లేషించే, వివరణాత్మకంగా బోధించేటువంటి దైవజనులు నేడు ఇట్టి సంఘానికి అవసరమయ్యున్నది అనేటువంటి వివేచన, ఆలోచన కలిగినటువంటి బిడ్డలముగా మేముండటానికి మీరు మమ్మను సంసిద్ధపరచుమని యేసు నామములో ఈ ప్రార్థనడికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమున నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్ము శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క నిత్య అన్యోన్య సన్నిధి, సంతోషము, సమాధానము, సమృద్ధి, జీవము, శాశ్వత సహవాసము మనకును మన సంఘమంతటికిని కుటుంబాలకును చేరియున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైయుండునుగాక. అందరము లేచి నిలువబడి ఉండగా ముగింపు కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 614వ కీర్తనను కలిసి పాడుదాము. దేవా దీవెనలతో పంపుము దేవా, పంపుము దయా చేత పతిత పావన నామా, పెంపుగా నీ సేవ ప్రియమోపను నరింప. పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా, మా సేవను నేనా మా వెంతులానియు యేసుని కొరకుని వెసగా క్షమించుచు. పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా, వినిన సత్యమును విమాత్మమది నిల్పే, దినదినము ఫలములు దివ్యముగా ఫలింప. పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా, ఆసక్తితోని ననిషము సేవింప. ఆసుర మరునాత్మ వాసికే చగనిచి